అంటే వేరే వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం, దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2009-10 బ్యాచ్ వాళ్ళందరం కలిసి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. 2009 to 2010 ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకున్నాము, ఎంతో కలిసిమెలిసి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ సమావేశమైనటువంటి నాతోటి ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాదాపు 15 సంవత్సరాల క్రితం 2009 to 2010 ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకున్నాము, ఎంతో కలిసిమెలిసి. అందుకే ఈరోజు ఇక్కడ అందరం కలవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నించి కలుసుకున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. 15 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కొంతమంది నేను చూసిన, కొంతమందిని చూడలేను. వాస్తవంగా చెప్పాలంటే 15 సంవత్సరాల నుంచి కొంతమంది ఆల్మోస్ట్ అక్కడక్కడ టచ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే అసలుకే కనిపించలేరు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా. ఓకేనా, ఎక్సెప్ట్ ఏంటంటే హర్ష కూడా కనిపించలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇంట్లో, ఒక 2-3 మెంబర్స్ వరకు ఉంది, ఈమె కూడా కనిపించలేదు. సో ఏంటంటే మ్యాక్సిమంగా అంటే వేరే వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం, దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నెగ్లిజెన్సీ ఏంది, పోదాంలే కలుద్దాంలే, ఇది ప్రతిసారి అందరికి వచ్చే ఛాన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రతిసారి అందరికీ రాదు. బై ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఏదైనా సరే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎప్పటి వరకు, ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా సరే 30 వరకు ఉన్నారు ఆల్మోస్ట్ ఏజ్.
40 అయింది అనుకోండి, అసలు విద్యార్థులని మీరు అసలు విద్యార్థులు అనుకోరు. మీ పిల్లల బాధ్యతలు అన్నీ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ టైంలో మీరు కలుద్దామన్నా కానీ ఒక్కరు కూడా రారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మేము చెప్పేది ఏంటంటే భారీ మొత్తంలో ఏంటంటే ఎక్కువ మంచిగా ఏంది మన సాలరీని అందరినీ ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఏది మిస్ అవుతున్నారు కొంతమందిని. మీరు 8th 7th సార్లు ఉన్న మట్టికే వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2009 to 10 బ్యాచ్ అన్నప్పుడు 10th బ్యాచ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? 10th ఎవరెవరు చదివారు, ఆ టైంలో మనకున్న టీచర్లు ఎంతమంది, ఓకేనా? దాళ్ళని ఖచ్చితంగా ఇన్వైట్ చేద్దాం. దానికి కావాల్సింది 1000 1500 దీనికోసం ఊకే గీసలాడు కాదు. ఆ టైం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు క్లారిటీ ఉండి బాయ్స్ తరపు నుంచి క్లారిటీ ఉంటే మేము 1000 కాదు 5000 వేయడానికి కూడా రెడీ. ఓకేనా? అది ఆల్రెడీ గ్రూప్ లో మేము కూడా పెడుతుంటాం. వాస్తవంగా వీళ్ళు ఎవ్వరు కూడా మైనస్ గారని లేనికి. ఏం రా నువ్వు మైనస్ అవుతుంటివా చెప్పు, అందరు కలవడానికి ఉంటే. సో నేను చెప్పేది అది ఏంటంటే ప్రతి ఒక్కరు కలవాలి. ఇది ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చినామంటే నేను ఆల్రెడీ క్యాన్సిల్ చేద్దామనేసి అనుకున్నా 15 మంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఈ ఫోటో చూసన్నా కొంతమంది చేంజ్ అవుతారు రాని వాళ్ళు. ఆ చేంజ్ అయిన వాళ్ళు మళ్ళీ కలుద్దాం రామనా అనేది కాన్సెప్ట్కి వస్తారు. సో దాని గురించి అని చెప్పేసి ముందుకైనాం. ప్రతి ఒక్కరికి వర్క్ ఉంది. ఈ రోజు విజిట్ ఉన్నది నా ఆఫీస్కి వేరే సార్ది, కానీ ఏం చేస్తాను నేను రావట్లేదు అని చెప్పేసి వచ్చేసిన. అన్నకి దావత్ ఉన్నది, మనోనికి ఏదో వానికి డ్యూటీ వదిలేసుకొని వచ్చింది. సో ఏంటంటే ఖచ్చితంగా వచ్చినాం, ఏంటంటే కలవాలి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరు ప్రతి ఒక్కరు మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి, ఒక్కరు కూడా మిస్ కాకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అందరూ పిలవగానే వచ్చినందుకు అందరికి థ్యాంక్స్. లేడీస్ అయితే యాక్చువల్లీ రావాలంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోరు, కానీ ఈసారి అయితే మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నామని వాళ్ళ లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ ఒప్పుకున్నారు. చాలా సంతోషము. ఇంతమంది గర్ల్స్ వచ్చిరంటే ఆనందంగా ఉంది. 2009 to 10 బ్యాచ్ ఇప్పుడు మార్చి వస్తే 15 years అవుతుంది. ఇప్పుడైతే చిన్నప్పుడు అప్పుడు చూసుకున్నాము, ఇన్ని సంవత్సరాలకు చూసుకుంటున్నాము. నేనైతే ఇల్లు ఉన్న వారిని ఎవరిని అప్పుడు చూసినంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. 2009 to 2010 బ్యాచ్ మాది. ఇక్కడికి చెప్పినందుకు మేము అందరికి చాలా ప్రతి ఒక్కరం కష్టపడ్డాము. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ తోటి ఇలా ప్రతి ఒక్కరు సహాయం చేసిర్రు ఇక్కడికి రావడానికి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నెక్స్ట్ టైం కూడా మీరు ఇలానే ఇప్పుడు ఎంత మంచిగా కలిసి ఉన్నామో ఇలానే కలిసి ఉందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2009-10 బ్యాచ్ వాళ్ళందరం కలిసి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఎవరికి ఎన్ని పనులున్నా వదిలేసుకొని అందరం విద్యార్థులం అందరినీ కలుద్దామనే ఒక ఉద్దేశంతో అందరు వచ్చిర్రు. అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, కానీ అవన్నీ మర్చిపోయి కూడా ప్రతి ఒక్కరికి అటెండ్ అయ్యారు. చాలా మందికి చాలా రకాల బాధలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి కూడా ఈ రోజు సంతోషంగా గడపాలని ఒక ఇంటెన్షన్ తోని అందరూ ఇక్కడ కలుసుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి కూడా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం సార్ వాళ్ళందరినీ పిలుచుకొని మిగతా వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ కూడా కలిసి నెక్స్ట్ టైం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. దానికి కూడా అందరు అటెండ్ కావాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరూ నెక్స్ట్ టైం అందరు అటెండ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆయన వీడియో తీస్తుండే ఆల్రెడీ. కదా ఇంతే మంది నెక్స్ట్ వస్తే నా ఓన్ పర్మిట్ తోటి నేను ఖర్చు సజిని మర్చిపోవాలని చెప్తా అప్పుడు. ఇప్పుడు అందరి దగ్గర ఆడుకోనికి బస్సు టైం అదే మర్చిపోయింది.